స్టార్ హీరోయిన్ సమంత ఓవైపు నటిగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా మారారు. సమంత నిర్మించిన మొదటి సినిమా శుభం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆల్రెడీ శుభం నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చాయి. శుభం ప్రమోషన్స్లో భాగంగా సమంత నిర్మాతగా తాను తీసుకున్న రిస్క్ గురించి మాట్లాడారు. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండడం వల్ల సినిమాపై ప్రేమ, అభిరుచి పెరిగాయని, దానివల్ల భయం పోయిందని, నిర్మాతగా ఉండడం రిస్క్ అయినా సరే రిస్క్ తీసుకోకపోతే మార్పు రాదని, అందుకే తానెప్పుడు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడనని సమంత చెప్పారు. తన బ్యానర్ కోసం మంచి టీం వర్క్ చేస్తోందని, శుభం మూవీ కోసం తామంతా ఎంతో కష్టపడి పనిచేశామని చెప్పింది సమంత. నటిగా ఉంటే సెట్స్లో యాక్టింగ్ తప్ప పెద్దగా పనేముండదని, కానీ నిర్మాతగా ఉన్నప్పుడు ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలని, శుభం సినిమాతో తాను చాలా నేర్చుకున్నాన్ని, ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలానే ఉందని సమంత చెప్పుకొచ్చింది. అయితే నిర్మాతగా తాను ఒక రకమైన సినిమాలకే కట్టుబడలేనని, అన్ని జానర్స్లో సినిమాలు తీసి ఆడియన్స్ను అలరించాలనుకుంటున్నట్టు సమంత తెలిపింది.